వెల్కమ్ బ్యాక్. రైతు భరోసాకు సంబంధించి ఈ జనవరి 26వ తేదీన రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ అవుతుంది, ఇది క్లియర్. అయితే ఏదైతే ఎన్నికల టైంలో 15,000 అని చెప్పారో, ఎకరానికి 7,500 చొప్పున 15,000 అన్నారో, ఇప్పుడు 6,000 చొప్పున 12,000 ఇస్తాము, ఖచ్చితంగా 26వ తేదీన జమ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. ఎన్ని కుట్రలు చేసినా కూడా రైతు భరోసా అయితే మేము ఆపట్లేదు, కావాలని దుష్ప్రచారం చేశారు అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాట్లాడుతూ 15,000 అని చెప్పి ఒక ఎకరాకు వచ్చేసి ఇప్పటి వరకు 18,000 ఇవ్వాల్సి ఉంది, అది 12,000 అని ఇప్పుడు చెప్తున్నారు. సంవత్సరం పాటు కాలయాపన చేసి ఇప్పుడు 12,000 ఇస్తాము అని చెప్పడం రైతులను మోసం చేయడమే అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఓసారి మనం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వర్షన్స్ రైతు భరోసాకు సంబంధించి ఏమున్నాయో ఒకసారి చూద్దాం. బైట్స్ ప్లీజ్. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకోవాలని, వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చేయాలని మా ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి ఛాయశక్తుల ప్రతిపక్షాల నుంచి మొదలు పెట్టే పత్రికల ప్రసార సాధనాల వరకు ఊహాగానాలు చేయడం, ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలని మీరే ప్రకటించి రైతులలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు ఒక శుభవార్త వినిపించాలని ఈ మంత్రివర్గ సమావేశంలో సహచరులందరి సూచనల మేరకు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తున్నప్పుడు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలు, భూమి లేకపోవడం ఒక శాపము, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోవడము ఇంకొక శాపము అన్నట్టుగా పాదయాత్రల సందర్భంగా అటు బట్టి విక్రమార్క గారికి కానీ నాకు కానీ ఈ మధ్యకాలంలో మా మంత్రివర్గ సహచరులు పర్యటనలకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకే మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ఈరోజు భూమి ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు ఎకరాకు 12,000 ఇవ్వడమే కాకుండా, భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రం అమలైంది. అది ఏది? అదొక ఫ్రీ బస్సు. అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సరిగ్గా చేయలేదు. కాకపోతే వాళ్ళ మాటలు, దబాయింపులు, ఊకదప్పుడు ఉపన్యాసాలు ఏం చెప్తాడా నేను అనుకుంటున్నాను. మీరు రాత్రి తమ్ముంటే పెద్దపల్లికి మా దగ్గర 70% రుణమాఫీ అయింది అన్నాడు. నేను అదే, మీరు సిగ్గులేదురా మీకు, ముఖ్యమంత్రి 100% అంటాడు, ఎమ్మెల్యే 100 అంటాడు, బయట బ్యాంక్ కూడా చాలా అంటాడు, బయట మాత్రం 20% కాలేదు. సిగ్గు ఇచ్చేది లేదు మీకు, కనీసం అబద్ధాలు చెప్పుకుంటున్నారా ట్రైనింగ్ తీసుకొని చిన్న మీరు బేకారు అని చెప్పాను. వాళ్ళ వాస్తవం ఏంటంటే వాళ్ళకు పరిపాలన సాధన అయితే లేదు, వాళ్ళకు నడపస్తలేదు. తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు 6 గ్యారెంటీతోని ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సి ఉంది. ఇలా ప్రజలు 6 గ్యారెంటీ గురించి ప్రశ్నిస్తారని చెప్పి భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమోషనల్ పాలిటిక్స్ను తెరపై తీసుకొచ్చి ఏడాదిగా ఇలా టైంపాస్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇలా హామీలను నెరవేరుస్తూ అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ అందుకే రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు చెప్పి ఇవాళ కొత్త డ్రామాను తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇలా 70 లక్షల మంది రైతులకు ఏటా 10,000 రూపాయలు మొన్నటిదాకా ఇచ్చారు, పాత ప్రభుత్వం ఇచ్చేది. ఇలా వీళ్ళేమన్నారు, వాళ్ళు 10,000 ఇస్తారు కదా, మేము 15,000 ఇస్తామన్నారు. రైతులందరూ ఓట్లేసారు. ఇలా 6 గ్యారెంటీలు ఇదొకటి.
పాతలు 10,000 ఇచ్చారు, వీళ్ళు 15,000 ఇస్తారని చెప్పి రైతులందరూ వన్ సైడ్ ఓట్లేసారు వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి. 70 లక్షల మంది రైతులు ఓట్లేసారు మీకు వాళ్ళకు. మీ మోసపూరితమైన మాటలు మీకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పండి. ఇవాళ 15,000 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సంవత్సరం నుంచి ఇప్పటికి పైసలు ఇవ్వాలి, వాళ్ళు ఒక్క పైసలు ఇవ్వాలి. సంవత్సరం నుంచి టైం పాస్ చేశారు. అది మొత్తానికి రైతు భరోసాకు సంబంధించి ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతుంది రైతు భరోసా 12,000 రూపాయలు. అంటే ఎకరానికి 6,000 చొప్పున, సంవత్సరానికి వచ్చేసి 12,000. అదేవిధంగా రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు వాళ్ళకు కూడా జమ అవుతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనడం చూసాము. అదేవిధంగా ప్రతిపక్షాలు ముఖ్యంగా ఒక ఎకరానికి ఇప్పటివరకు 18,000 రావాల్సి ఉంది, అది 12,000 అని చెప్పడం, మళ్ళీ సంవత్సర కాలం పాటు కాలయాపన చేయడం, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు విన్నాం. మరి గెస్టులు రెడీగా ఉన్నారు, వాళ్ళ వర్షన్స్ విందాము. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు గౌరీ సతీష్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. విఠల్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, నరేష్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ఓకే అండ్ ఈ కార్యక్రమంలో రైతులు కూడా పాల్గొని మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాలు, మీ డౌట్స్ కూడా అడగొచ్చు, మీ వర్షన్స్ వినిపించవచ్చు. అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను, పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలో లేదంటే పార్టీల పరంగా ఇది రాజకీయ పరం చేసేటువంటి ఉద్దేశం ఏమాత్రం లేదు కాబట్టి ప్లీజ్ రాజకీయం చేయకండి. కార్యకర్తలు కాకుండా రైతులు మీకున్నటువంటి డౌట్స్ కావచ్చు, లేదంటే మీరు అడగాలనుకున్నవి కావచ్చు, మీరు ఎక్విజిషన్స్ కావచ్చు, వాటి గురించి కాల్ చేసి మాట్లాడచ్చు. రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అంటే ఇది మీ వేదిక, మీకేం కావాలో మీరు అడిగేటువంటి వేదిక, మీరు కాల్ చేయొచ్చు. సో గెస్ట్లతో మనం స్టార్ట్ చేద్దాం. సతీష్ గారు, ఎన్నికల టైంలో కావచ్చు, ఈ ప్రకటన చేసే కన్నా నిన్న కన్నా ముందు కావచ్చు, మంత్రులు కూడా చెప్పారు 15,000 ఇస్తామని చెప్పేసి. బట్ 12,000 ఇస్తాము అని చెప్పడం కరెక్ట్ కాదు, వాళ్ళు రైతులను మోసం చేయడమే అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. మీరేమంటారు? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి మా అన్న విఠలన్న గారికి, నరేష్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఎందుకనంటే ఇది వాస్తవంగా గత 9.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో, కనీసం జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితి, ఏ విధంగా కనీసం మిత్తులు కట్టలేనటువంటి పరిస్థితి నుంచి రైతులకు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అటు సంక్షేమ పథకాలతో పాటు ఇటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి గతంలో ఎవరైతే రైతులను మోసం చేశారో వారు ఇచ్చినటువంటి ₹1,00,000 రుణమాఫీ కానీ, వారు చెల్లించినటువంటి రైతు బంధు కానీ, ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజాధనం ఏ విధంగా వృధా అయిందో ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. అది జరగకూడదనే ఉద్దేశంతో ఒక 6 నెలల వ్యవధి నుంచి మంత్రుల సబ్ కమిటీ వేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరూ రైతులతో చర్చించిన తర్వాత ఖచ్చితంగా వీరికి మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కంక్లూజన్ వచ్చిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చొని ఆర్థిక పరిస్థితిని చర్చించిన తర్వాత దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో వారికి ఒక పంటకి సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లించాలనే ఉద్దేశంతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము 1,53,058 ఎకరాలకు చెల్లించి వారి అంచనా చెల్లించినటువంటి నగదు 7,683 కోట్లు అయితే ఈ ప్రభుత్వము 12,000 చొప్పున సంవత్సరానికి, ఒక పంటకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా సాగు చేస్తున్నటువంటి భూమికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి నిబంధనలు ఏవైతే పాన్ కార్డు కానీ ఐటీఆర్ కానీ సబ్మిషన్ ఏదైతే ఉందో ప్రభుత్వం వాళ్ళు లబ్ధి చేసే అవకాశం లేదు. అలాంటి షరతులు ఏవి వర్తించకుండా 1,38,000 ఎకరాలకు 1,38,000 ఎకరాలకు సుమారుగా 8,300 కోట్ల రూపాయలు అంచనా అవుతుంది సబ్ కమిటీ అంచనా వేయడం జరిగింది. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీని ఈ సంవత్సరం వరకు 12,000 రూపాయలు ఇచ్చి రాబోయే సంవత్సరం ఆర్థిక పరిస్థితిని ఒకటొక్కటిగా నిలదొక్కుంటూ ప్రభుత్వ సంపదను పెంచి పేదలకు పంచాలన్న ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మంత్రులందరూ కూడా సమిష్టిగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో గతంలో 9.5 సంవత్సరాలు రైతులను ఏ విధంగా మోసం చేశారో ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. మీరు నేను చర్చించడం కంటే ముందు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కానీ లేకపోతే ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఏ విధంగా మోసం చేశారో ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది కదా. అవన్నీ మర్చి మాట్లాడితే గురిగింజ తన నలుపు ఏదన్నట్టుగా మాట్లాడితే యావత్ తెలంగాణ సమాజం కానీ అందరూ కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా
నరేష్ వారు గారు, ఇచ్చినటువంటి నరేష్ గారు సమాధానం 15,000 మేము ఇచ్చినటువంటి గత హామీలను ప్రభుత్వం ఖచ్చితంగా మోసం వచ్చే చేసిందని సంవత్సరం మీరు నుంచి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అమలు నరేష్ చేస్తామని గారు, నరేష్ చెప్తా గారు ఉన్నాం సమాధానం కదా. చెప్పాలి. నరేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ హయాంలో రైతులను మోసం చేశారు. మేము ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు 12,000 అనేది డిసైడ్ చేసి ఇస్తున్నాము. క్రమక్రమంగా తర్వాత కూడా ఇది పెంచేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేసే విమర్శలు, మీరు చేసినటువంటి మోసాన్ని మరిచి చేస్తున్నారు అనేది సతీష్ గారి మాట. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కదండి, విమర్శించాలి. విమర్శించేటప్పుడు వారు చెప్తున్న రైతులను మోసం చేస్తున్నారు, కానీ ఏ రకంగా కూడా చెప్పలేకపోతా ఉన్నారు. అంటే ఏ ఒక్క ఛాన్స్ కూడా వారికి లేదన్నట్టు అక్కడ రైతులను ఏ రకంగా మోసం చేస్తున్నారు అనేది. గత కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల పరిస్థితి ఏ రకంగా ఉండే, ఇప్పుడున్నటువంటి రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది, ఒక్కసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా మీరు పోల్ పెడతా ఉన్నారు కదా, ఒక పోల్ పెట్టండి. రైతులను కేసీఆర్ మోసం చేసిరా, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పి ఒక పోల్ పెట్టండి, మీకు రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నరేష్ గారు, మీ వాయిస్ కంటిన్యూ చేస్తా. రైతు కొమరయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మీతోనే కంటిన్యూ చేస్తా. కొమరయ్య గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. కొమరయ్య గారు, కొమరయ్య గారు వినిపిస్తోందా? మేబీ కాల్ డ్రాప్ అయినట్టుందండి. నరేష్ గారు కంటిన్యూ చేయండి. అయితే ఇక్కడ రైతులకు రైతు బంధు ఇవ్వాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందండి? మరి మీరు గతంలో అధికారులు కదా, ఎందుకు రాలే మీకు ఆలోచన? వేరే రాష్ట్రాల అధికారులు కదా, ఎందుకు రాలే మీకు ఆలోచన? ఈ రోజు ఇచ్చేదాన్ని మీరు పట్టుకొని 10,000 12,000 చేసి మీ మీద గొప్పగా సాధించినాం, పేర్లు మార్చి మీద గొప్పగా సాధించినాం, ఉన్నటువంటి వాటి పాలసీలో మార్చి కొత్తగా ఏదో సాధించడం చెప్పి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఆగలేదు, ఆసరా పెన్షన్ ఆగలేదు. మరి ఎందుకు ఈ సంవత్సర కాలంలో ఆగినాయి? ఎవరి లోపంలో ఆగినాయి? ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఆగినాయి? వారు తెలుసు కదా, వారికి కూడా కాలేజీలు ఉన్నాయి, వారి కాలేజ్ సంబంధించిన పదవులు కూడా ఉన్నాయి కదా. మరి ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇవన్నిటికీ పరిపాలన లోపం, అవగాహన లోపం. ఇవన్నిటి చేయాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు ఒకటే అవగాహన లోపం వల్ల అధోపాతాలను తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు, తీసుకుపోతా ఉన్నారు. కానీ బయటికి మాత్రం ఆడంబరాలు చూపించే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడా కూడా ఇటు రైతులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, ఏ ఒక్క హామీని సంవత్సర కాలంలో పెట్టుకోలేదు. ఆ రోజు ఏం మాట మాట్లాడారు? 5 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు ఎలక్షన్లు అయిపోయిన డేట్, కట్ ఆఫ్ డేట్ కాంచి ఈ రోజు నెక్స్ట్ డేనే ఇది అవుతుందని చెప్పారు. కానీ మాట తప్ప ఈరోజు క్లియర్ గా మాట్లాడడం మనకు కనబడతా ఉంది కదా. 15,000 రూపాయలు ఆ రోజు దాటితే ఇస్తానని చెప్పారు. మొదటిసారి వేయలేదు, సెకండ్ 2 times అసలు అది రైతు బంధువునే వాళ్ళలేదు. మరి ఈ రకంగా మోసం చేసినట్టు మిమ్మల్ని ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? పైగా రైతుల్ని కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసి చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసినట్టు? 24 గంటలు కరెంట్ ఇయర్ మోసం చేసినట్ట, రైతు బంధు ఇయర్ మోసం చేసినట్ట, రైతు బీమా ఇయర్ మోసం చేసినట్ట, మోసం చేసినట్ట, ఇవన్నీ సమయానికి ఇచ్చి రైతు కళలో ఆనందం చూసినందుకు మోసం చేసినట్ట. నరేష్ గారు, ఒకసారి రైతు కొమరయ్య గారితో మాట్లాడదాం. కొమరయ్య గారు, కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు వీరు. కొమరయ్య గారు నమస్తే అండి. కొమరయ్య గారు, మేబీ సమ్ లైన్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే నరేష్ గారు, ఓకే విఠల్ గారి వర్షన్ తీసుకున్నాం. విఠల్ గారు చెప్పండి, రైతు భరోసాకు సంబంధించి మీ వర్షన్ ఏంటి? జ్యోత్స్న గారు, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు నరేష్ గారికి, సతీష్ గారికి, వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక్కసారి మా సతీష్ అన్న చదవాల. 6 గ్యారంటీలు 100 రోజులు. ఈ 6 గ్యారంటీల్లో అనేది రైతుకి 10,000 నుంచి 15,000 పెంచుతామనేది కూడా అందులో ఒక భాగంగా ఉంది. ఇవాళ 2 ఇన్స్టాల్మెంట్స్ అమ్మా, ఆల్మోస్ట్ మరి 2000 లాస్ట్ ఇయర్ పడాల్సినటువంటి 2 ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటి వరకు పడలేదు. ఎలక్షన్స్ 2023ది జనవరిలో ఇచ్చినట్టున్నారు. మేలో ఇవ్వాల్సిన ఇన్స్టాల్మెంట్ ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ డిసెంబర్ 2024ది ఇప్పుడు జనవరిలో ఉన్నాము, 25లో. ఆల్మోస్ట్ ఒక రైతుకి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అయితే 10,000 రూపాయలు బాకీ ఉంది ఈ ప్రభుత్వం. 15,000 రూపాయలు ఒక ఎకరానికి. ఒక 10 ఎకరాలు ఉన్నందుకు 1,50,000 రూపాయలు రైతుకు బాకీ ఉన్నట్టు వాళ్ళు చెప్పిన మాటనే. రైతులు వీళ్ళ మా మేనిఫెస్టో నమ్మి ఓటేశారు, అధికారం తీసుకొచ్చారు, ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. సరే, ఇప్పుడు ఆర్థిక కష్టాలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. ఇప్పుడు సంవత్సరానికి నాకు తెలిసి నెలకే నాకు తెలిసి ఒక 4,000 రూపాయలు 4,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నట్టున్నారు. 6,500 కోట్లు. 6,000 ఎగ్జాక్ట్లీ 6,500 చెప్తున్నట్టు అనిపిస్తోంది. బీఆర్ఎస్ అంటుంది 2,400 కోట్ల ఎన్నో చెప్తోంది ఇంట్రెస్ట్. కార్పొరేషన్ 4 చెప్తున్నారు, వీళ్ళు 6 చెప్తున్నారు. యోచనమ్మా, దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నారు. తప్పలేదు, ఏ ప్రభుత్వం అయినా
ఏ ప్రభుత్వం రేపు మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా అదే పరిస్థితి ఉండేది. ఆర్థిక పరిస్థితి డెఫినెట్ గా ధనిక రాష్ట్రం ఇవాళ దీనమైన పరిస్థితిలో ఉంది. ఇది అధికారంలోకి వచ్చే వాళ్ళకి తెలుసు, గత మాకు కూడా అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ హామీ ఇచ్చినాం కదా. ఇప్పుడు హామీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒప్పందం అన్నట్టు, ప్రజలకు ప్రభుత్వానికి అంటే పార్టీకి ఒప్పందం నెరవేర్చినప్పుడు అది ప్రజల్ని మోసం చేసినట్లయితుంది, వంచినట్లు అవుతుంది అనేది ప్రజలు అనుకో ఉంటారు డెఫినెట్ గా. ఇవాళ సతీష్ అన్న స్పష్టంగా చెప్పాలా, మరి 15,000 నుంచి 12,000 ఎందుకు తగ్గించారన్నా? 15,000 అనేది చాలా స్పష్టంగా ఎకరాకి 15,000 ఇస్తారు. రైతు భరోసా నిజంగా 6 గ్యారెంటీలు అదొకటి కీలకంగా ప్రజలకు అట్రాక్ట్ అయినటువంటి స్కీమ్. ఇవాళ 12,000 తగ్గించడం, అది కూడా 2 ఇన్స్టాల్మెంట్ పెండింగ్ పెట్టడం అనేది ప్రజలు ఎట్లా, ముఖ్యంగా రైతులు ఎట్లా కన్విన్స్ అవుతారు, ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు? రేపు ఉదయం మీకే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఎంత ప్రేమతో ఉంటారో అంత తిరస్కారాన్ని కూడా గురి చేస్తారు. వెంటనే ప్రేమగా ఉంటారు, వెంటనే తిరస్కారాన్ని కూడా గురి చేస్తారు. ఎంత పాజిటివ్ ఉంటారో అంత నెగిటివ్ రిజల్ట్స్ కూడా చూపిస్తా ఉంటారు. కాబట్టి ఇవాళ ఎట్లా కన్విన్స్ చేస్తారు? మీరు 12,000 ఇస్తున్నాం అనేది ఎట్లా రైతులను ఎట్లా కన్విన్స్ చేస్తారు? రైతు కష్టాలు ఏదో నిజంగా అప్పుల పాలవుతున్నారు. ఎందుకంటే 2 ఇన్స్టాల్మెంట్ పెండి ఉన్నారు. రైతు బంధుకు అలవాటు పడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకానికి రైతు బంధుకు అలవాటు పడినటువంటి రైతులు ఇవాళ మళ్ళా సాహుకారుల దగ్గరికి అది 2 రూపాయలు 3 రూపాయల మిత్తుల కోసము మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి అప్పుల పాలు అవుతున్నటువంటి వాతావరణంలో ఇది టాప్ ప్రయారిటీ కింద చేయాల్సి ఉండే. నన్ను అడిగే రైతు రుణమాఫీ కన్నా రైతు బంధు ముందు వేయాల్సి ఉండే. ఎందుకంటే రైతు రుణమాఫీ చేయడం ద్వారా బ్యాంక్ ఖాతాలకు వెళ్ళిపోయిన పైసలు. రైతు బంధు చేసి ఉంటే, రైతు భరోసా ఇచ్చి ఉంటే డైరెక్ట్ గా 2 ఇన్స్టాల్మెంట్ ఇచ్చి ఉంటే రైతు చేతిలోకి వచ్చేది. ఇది నష్టం లేదమ్మా. ఇప్పుడు ఎకానమీ ఎట్లా ఉంటుందంటే, ఒకసారి శివ గారు ఉన్నారు, రైతు, వారితో మాట్లాడదాం. ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. శివ గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. పెద్దలకి నమస్తే అమ్మా. ముఖ్యంగా కాంగ్రెస్ అక్కడ ఉన్న అధికార పదవికి కోటి దండాలు. ఎందుకంటే అమ్మ మంచి మోసం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మనం ఫస్ట్ 5 సంవత్సరాలు కేసీఆర్ బాగా చేసిండు, 2వ కూడా గెలిపించినాం. ఎందుకంటే మంచి చేస్తారని చెప్పేసి 2వ కొంచెం ఎమ్మెల్యేలు ఆ పార్టీ కార్యకర్తలు అంతా ఒక రకంగా చేయబట్టి, రైతులను మోసం చేయబట్టి కొంచెం మేము కాంగ్రెస్ గెలిపించాం. ఏదో గ్యారెంటీ చెప్పిండు. ఆయన పేరేంది రాహుల్ గాంధీ. ఆయన ఇన్ని మాటలు చెప్పిండమ్మా వరంగల్లో, అవన్నీ నమ్మినాం. రైతుని మోసం చేసిన ఏ ప్రభుత్వం కూడా బతికి పట్టగట్టదు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా ఏమి ఇచ్చినాం, ఏమన్నాము అని రోజు ఒకసారి పొద్దునప్పుడు రివైండ్ చేసుకొని ఆ పని మనం చేసి పెట్టాలని ఒక దీక్ష పెట్టుకుంటే గానీ మళ్ళీ, కానీ కనీసం 2వ కేసీఆర్ గెలిచినప్పుడు మేము కొంచెం వ్యతిరేకత స్లోగా వచ్చింది. కానీ ఇది ఎక్కడ వ్యతిరేకతమ్మా? వీళ్ళు ఎంత మోసం చేస్తాను. మరి వీళ్ళకు ఎందుకు గుర్తురాట్లే ఈ కార్యకర్తలకు కానీ వీళ్ళకి కానీ? ఈ కేసీఆర్ బాధ్యతని చెప్పట్లేదు, కొంత తప్పు జరిగింది కానీ గెలిపించినాం. దానికంటే డబల్ తప్పులు చెప్తాను వీళ్ళు. ఇంతే ఉంటదా? మారకపోతే మేమే మార్చేస్తాం వీళ్ళని. ఓకే శివ గారు, ఓకే అదండి. అంటే 15 అని చెప్పి 12 వేయడం కావచ్చు, అంటే నిర్ణయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక విధంగా చెప్పాలంటే. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉన్నటువంటి కనీసం ఇందాక నరేష్ గారు చెప్పినట్టు కానీ విఠలన్న గారు చెప్పినట్టు కానీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంతోపాటు రాష్ట్ర రాబడి ఏ విధంగా ఉంది, ఎఫ్ఆర్బి నిబంధనలకు అనుగుణంగా రావాల్సినటువంటి లోన్లు కానీ ఏ విధంగా వస్తున్నాయి అనేది మనం అందరం కూడా అంచనా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. గతంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉందనేది కూడా ఆలోచన చేయాలి. కనీసం రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి జీపీఏపీ అనేటువంటి పరిస్థితి 8 నెలల నుంచి మా విట్లన్నకు బాగా తెలుసు. మా నరేష్ అన్న చెప్పినట్టుగా కనీసం చదువుకునే పిల్లలకు 3 సంవత్సరాల నుంచి 5,285 కోట్ల రూపాయలు ట్యూషన్ ఫీజులు వేయలేదు. మొన్ననే టోకన్లు వచ్చినటువంటి 400 కోట్ల రూపాయలను రిలీజ్ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. వాళ్ళు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ పెడతాయి. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా దీన్ని స్ట్రీమ్లైన్ చేసి మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని మాకు ఇచ్చినటువంటి కాలంలో ఖచ్చితంగా మేము నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఏవైతే షరతులు అని అంటున్నారో ఎలాంటి షరతులు లేకుండా సాగుకు యోగ్యమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఖచ్చితంగా ఇందిరాగాంధీ ఏదైతే వారి భరోసా ఆత్మీయ భరోసా పథకం ఉందో ఖచ్చితంగా వారందరికీ అమలయ్యే విధంగా ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. మిగతా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రానటువంటి వారికి కూడా
ఆర్థిక పరిస్థితి వెలుసుబాటు కాగానే బీఆర్ఎస్ పార్టీ లెక్క ₹1,00,000 కనీసం 9.5 సంవత్సరాలు పట్టింది చేయడం. అలా కాకుండా 2 లక్షల రూపాయలు మిగతా ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా త్వరితగతిన కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి అనుమానం లేదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. యావత్ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలనేది మా అప్పీల్. చెప్పండి నరేష్ గారు. శివ గారు అడిగింది ఏంది, ఒక గౌరీశంకర్ గారిని గౌరీ సతీష్ గారిని ఏం అడిగారంటే 12,000 అనేది మోసం చేసినట్టే దాన్ని పునఃసమీక్షించాలి, ఇప్పటికైనా అసలు దాన్ని 15,000 చేయండి, రైతులు మోసం చేయడం తప్పు, మీరు హామీ ఇచ్చిర్రు, అది ఏ రకమైన పాసిబుల్ అవుతుందా అని చెప్పి అధికార ప్రతినిధిగా వారిని అడిగారు. కానీ మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు, వారు ముఖ్యమంత్రి అది చెప్తారు, అధికార ప్రతినిధి చెప్తారు, నాయకులు చెప్తారు. ప్రెస్ మీట్ లో ఉన్నది సేమ్ సమాధానం కాదు. ఎందుకంటే ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు ఆల్రెడీ మీరు ప్లే చేసిరు, నిన్న మనం లైవ్ లో చూసి అందరూ అవన్నీ చూసినాయి. కానీ ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న కానీ మేము అడిగిన ప్రశ్న కానీ, మీరు 100 రోజుల్లో ఇస్తాన హామీని 400 రోజులకు కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, దాంట్లో కూడా ఎందుకు కోత పెడతా ఉన్నారు, మధ్యలో ఎందుకు 2 సార్లు రైతులకు అందలేదు, మరి దాని మీద సమస్య పరిష్కారం ఏంటి, వారికి ఇస్తున్నారా ఇయ్యట్లేదా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఒకవేళ ఇయ్యలేదంటే దానికి ఏ రకంగా ప్రజలకు సమర్థనీయంగా సమాధానం చెప్పుకుంటారు అనే దాని మీద ప్రశ్న. అంతే తప్ప భరోసా ఇస్తున్నాము, 12,000 ఇస్తున్నాము. రామకృష్ణ గారు వారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. ఇప్పుడు రైతు బంధు తీసేసి రైతు భరోసా 15,000 అన్నారు మేడం. దాన్ని ఒక టర్మ్ అసలు ఈయన పూర్తి బంద్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వబోయే దాన్ని ఏం చేస్తారంటే 12,000 అంటారు. ఆ 12,000 మళ్ళీ ఎన్ని ఎకరాలకైనా ఇప్పుడు చెప్పు 26 తారీఖు నాడు ఏం చెప్తారు. ఎందుకంటే రుణమాఫీ కూడా 2 లక్షలు అందరికీ రుణమాఫీ అన్నారు. ఇప్పుడు మా ఊర్లో పాపటపల్లిలో 800 మంది రుణం తీసుకుంటాం మేడం, 100 మందికి అయింది మేడం. వీళ్ళు మాత్రం 22,000 కోట్లు అయిందంటారు. అంటే 10% అనేది మేడం దాదాపు. అది మరి ఎవరు చెప్పలేకపోతారు 22,000 కోట్లు ఎక్కడైంది అనేది. ఎట్లా ఒకసారి 7,000 కోట్లు చేసిన ఉన్నాడు, తర్వాత ఒకరు 3,000 కోట్లు చేసి 10,000 కోట్లు ఏంటది మేడం. కానీ వీళ్ళు 22,000 కోట్లు అంటే వీళ్ళంతా నమ్ముతారు 22,000 కోట్లు అంటే. ఇది ఇట్లా సేమ్ రేపు రైతు బంధు భరోసా కూడా అందరికి ఇయ్యరు మేడం. లాస్ట్ కి చేస్తారంటే ఆ 12,000 100 మందికి ఒక 3 ఎకరాలకు 5 ఎకరాలు కట్టించేస్తారు. అయిపోయింది పరిమితి లేకుండా ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసినట్టున్నారు. అంటే ఎంత పంట వేస్తే అంత. ఇదివరకు మామూలుగా 10 ఎకరాలక 7.5 ఎకరాలక అట్లా లెక్కలు వేసి ఉండే. బట్ పంట ఎంత వేస్తే అంత దాన్ని యూస్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ అప్లికేషన్ కూడా పెట్టుకొని అవసరం లేదని మొన్న అనౌన్స్ చేసినట్టున్నారు కదా మేడం. పంట వేయలేదు ఇయ్యలేదంటారు మేడం. ఓ వీళ్ళు పంట వేయలేదు ఇయ్యలేదు అని చెప్తారంటున్నారా? అంతే, అందరికీ అంతే చెప్తారు. చూసినా మేడం, సాగుకు యోగ్యమైనటువంటి పంట వేస్తే కాదు, సాగుకు యోగ్యమైనటువంటి భూమికి, ఓకే పంట వేస్తే అని కాదు, సాగుకు యోగ్యమైనటువంటి భూమికి ఖచ్చితంగా రైతు భరోసా వస్తుంది. పంట వేస్తే కాదు అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వారు పంట వేయకపోవచ్చు, అయినా కానీ సాగుకు యోగ్యమైనటువంటి భూమికి ఖచ్చితంగా వస్తుంది. దేనికి రాదు, ఎక్కడైతే ల్యాండ్ కన్వర్షన్ నాలా కన్వర్షన్ చేసుకున్నటువంటి భూములకు కానీ, లేదంటే ప్రాజెక్టులకు ఇచ్చినటువంటి భూములకు కానీ, లేదంటే ఏదైతే వివిధ కారణాల చేత ఈ ఐటీఆర్ దానికి లేదు పారిశ్రామిక రంగాలకు ఇచ్చినటువంటి భూములకు కానీ, వీటన్నిటికి కూడా రాదు. ప్లాట్లుగా కన్వర్షన్ అయినటువంటి వాటికి కానీ గతంలో ఇచ్చారు కాబట్టి వీటన్నిటికి కూడా రాదు అనేది స్పష్టమైనటువంటి. సతీష్ గారు చిన్న డౌట్ అండి, అంటే ఇప్పటి వరకు పదే వింటూ ఉన్నాం కదా, ఈ రాళ్ళు రప్పలకు, వెంచర్స్కు, నాలా కన్వర్షన్స్కు వీటికి ఇవ్వకూడదు. ఈవెన్ ప్రతిపక్షాలు కూడా ఇవ్వద్దు, ఓకే మేము కూడా సపోర్ట్ చేస్తామంటున్నాం. ఈ అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు అసలు ఎన్ని ఎకరాల గతంలో వచ్చింది, ఏవి సర్వే నెంబర్లు, వెయ్యకూడని వాళ్ళకి ఎవరికి వేశారు, ఇది ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా గతంలో 1,53,58 కోట్ల ఎకరాలకు రైతు బంధు అనేది ఇవ్వడం అనేది జరిగింది. దానికి సుమారుగా 7,683 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని సుమారుగా 10% ఏవైతే రాళ్ళు రప్పలు నాలా కన్వర్షన్ అటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని తీస్తే 1,38,000 కోట్ల ఎకరాలు, 48 కోట్ల ఎకరాలకు ఈ రైతు భరోసా ఏదైతే ఉందో, ఇందిరాగాంధీ ఆత్మీయ రైతు భరోసా ఉందో దాన్ని అప్లికేబుల్ చేయడానికి సుమారుగా అంచనాకు వచ్చినటువంటి అంశం 8,300 కోట్ల రూపాయలను అంచనా అవుతుందనేది క్యాబినెట్ సబ్ కమిటీ అంచనా అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాని ప్రకారం ఆ రైతు ఎవరైతే సాగు యోగ్యమైనటువంటి భూములకు మాత్రం ఖచ్చితంగా చెల్లించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏదైతే మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్నకు ఖచ్చితంగా దానిపైననే ఎక్సైజ్ చేసి ఈ వారం రోజుల్లో గౌరవ
ఎవరైతే అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ సంయుక్తంగా వీరు కూర్చొని మండలాల వారీగా వాళ్ళు అదే పనిలో నిమగ్నమైనారు కాబట్టి ఆ పనిని త్వరితగతిన చేసి రైతులకు అందించవలసినటువంటిది ఇప్పటికే రైతు బంధు లేట్ అయింది కాబట్టి జనవరి 20వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు కంప్లీట్ అయ్యి 76వ వసంతంలో అడుగెడుతుంది కాబట్టి ఆ సందర్భంగా రైతులందరిలో ఆనందం నింపాలనే ఉద్దేశంతో రైతు బంధు వారి అకౌంట్లో వేయడానికి ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించడం అనేది జరుగుతుంది. ఓకే విఠల్ గారు ఒక్క నిమిషం మేడం. జ్యోష్ణ గారు చెప్పండి. నరేష్ గారు చెప్పండి. నాకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నంటే 26 జనవరి రోజు ఇది కొత్త కార్యక్రమం ఏం కాదు సార్, అయినప్పటికీ కూడా అంటే వీళ్ళు సమయానికి వాళ్ళ అవసరానికి వాళ్ళ పొగడ్తలకు వాటి కోసం మాత్రమే ఈ సంక్షేమ పథకాలు వాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే రైతు మంది ఇప్పుడు ఇచ్చిన నష్టమే ఉంది. 26 నాడు ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోగానే అనౌన్స్మెంట్ చేసి ఇవ్వాలన్నా, రైతుకు అదును కావాలన్నా అదును పదును సమయంలో మనం ఇవ్వాలన్నా, లేకపోతే నీ అవసరానికి లేకపోతే నీ స్టేట్మెంట్కి ఉపయోగపడే విధంగా ఇవ్వాలన్నా? ఇక్కడ అర్థమవుతుంది కదా ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారో, ఎవరు పొగడ్తల కోసం పనిచేస్తా ఉన్నారో. రైతుకు కావాల్సినటువంటి నిధులు ఇవ్వడానికి, రైతుకు కావాల్సినటువంటి 26 జనవరి నాడు రిలీజ్ చేస్తాము. ఒకవేళ ముందు రిలీజ్ చేసినా కూడా 26 జనవరి రోజు ప్రస్తావిస్తారు కదా అండి. దేనికైనా ఒక అకేషన్ ఆలోచన చేయాలి ఒకసారి. చేస్తే రిలీజ్ చేస్తే తప్పేముంది చెప్పండి. ముందు రైతులు కొంత ఇబ్బంది పడకుండా ఉంటారు కదా, ఇబ్బంది చేయకుండా మేము 26 నాడు రిలీజ్ చేస్తాము. ఆ తర్వాత ఇంకొకటి, ఇప్పుడు కౌలు రైతులకు ఎప్పుడు డిసైడ్ చేస్తారండి? సంవత్సర కాలం అయిపోయింది కదా, ఇంతవరకు ఏమైనా డిసైడ్ అయిన లిస్ట్ ఉందా మీ దగ్గర? ఎన్ని ఎకరాలకు ఇస్తాను లిస్ట్ ఉందా? ఎంతమంది రైతులకు ఇస్తాను లిస్ట్ ఉందా? కౌలు రైతులకు ఇస్తాను చెప్పారు కదా, మరి ప్రెస్టేజ్ చెప్పారు కదా ఆ మాట. మేము కౌలు రైతులకు కూలీలకు 12,000 రైతు కూలీలకు 10 నుంచి 12 లక్షలు 12,000 కూలీలకు ఇస్తాము. అదే విధంగా పంటకు భూమి వాళ్ళకి ఇస్తామని చెప్పారు. మరి దాని మీద ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు? పాటు మీకు అవగాహన లేదు, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు అని మీరే ఒప్పుకున్నారు. మాకు అప్పుడు తెలవలేదు, ఏదో జరిగింది, మేము ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి మీరే ఒప్పుకుంటా ఉన్నారు. అధికారానికి సంవత్సర కాలం అయింది కదా. విఠల్ గారు, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవన్నీ తెలిసినా కూడా అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి 6,000 ఇవ్వడమే చాలా కష్టంగా ఇస్తున్నామనేది ప్రభుత్వం చెబుతున్న మాట. ఇవన్నీ కూడా ప్రతిపక్షానికి తెలియంది కాదు. అయినప్పటికీ మీరు మాట ఇచ్చారు కాబట్టి నిలబెట్టుకోవాలి, మాట ఇచ్చారు కాబట్టి ఇచ్చి తీరాల్సిందే అన్నటువంటిది పదే తీసుకొచ్చి ఏమంటారు బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోందా? ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికల గురించే ఇది వేశారంటే ఇది ఒక్కటిసారితో అయిపోదు కదా, మళ్ళీ టర్మ్ వేయాల్సిందే, సంవత్సరానికి 2 సార్లు పడాల్సిందే. సో ఇప్పుడు నేను ఏమంటున్నామా, ఇది నిరంతరంగా కొనసాగించే ప్రక్రియ కదా, ఎందుకు ఆపిరు మరి? ఇప్పుడు నేను మా సతీష్ అన్న క్లియర్ గా అడుగుతున్నా, ఇంక మీ అవసరమైతే మిగతా ఏదైనా ఖర్చులు తగ్గించుకొని అవసరమైతే రుణమాఫీనైనా పక్కకు పెట్టి రైతు బంధు వేయాల్సి ఉండే. రైతు 6 నెలలకు ఒకసారి తన పంట పునాస పంట కానీ రబీ పంటకు కానీ రైతు పెట్టుబడి కోసం పెట్టినటువంటి స్కీమ్ కదమ్మా. ఇక్కడ రైతులు డెఫినెట్ గా ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు పంటలు వేసుకోవాలి, ఎరువులు ఎట్లా కొనుక్కోవాలి, విత్తనాలు ఎట్లా కొనుక్కోవాలి. అది చాలా ప్రయారిటీ ఇష్యూగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉండే. అవసరమైతే రుణమాఫీని పక్కకు పెట్టి వాళ్ళు అనుకున్న ప్రకారమే పెంచాల్సి ఉండే, 15,000 ఇవ్వాల్సి ఉండే. 2 ఇన్స్టాల్మెంట్స్ పోయేసరికి వాళ్ళ రైతులు చాలా ఆందోళనగా ఆవేదనగా ఉన్నారు, అప్పుల పాలవుతున్న సందర్భం ఉంది. దీంట్లో మళ్ళీ కండిషన్స్ 15,000 నుంచి 12,000, ఇంకా రైతులకి మేము సమీక్షిస్తాము, ఊర్లలోకి వెళ్ళి డిక్లరేషన్ తీసుకుంటామంటే రైతులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఈ దరఖాస్తు ఏం లేకుండా అని చెప్పి అన్నారు. అందుకే అంటున్నా, ఒక మంత్రి గారేమో ఒక అధికారేమో డిక్లరేషన్ చేస్తారు, ఇంకో మంత్రి గారేమో లేదంటారు. అది క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు డైరెక్ట్ గా అకౌంటబిలిటీ ఉందమ్మా. ధరణి వచ్చిన అంతకుముందు కూడా అకౌంట్స్ ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత ఎవరి భూమి ఎక్కడికి ఎవరి దగ్గర ఉంది, ఎంత భూమి ఉంది అనేది, అది పోడు భూమి, మెట్ట భూమి, వ్యవసాయ అనుగుణమైన భూమి, అన్ని తహసీల్దార్ దగ్గర లెక్కలు ఉన్నాయి, ఎవరికి ఎంత ఉంది. దాని బేస్ గా తీసుకొని గతంలో రైతు బంధు ఇచ్చినట్టు లిస్ట్ కూడా ఉంది, రైతుల లిస్ట్ ఉంది. దాని బేస్ గా తీసుకొని అవసరమైతే కొండల గుట్టలకు కట్ చేసేసి డైరెక్ట్ గా రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కాలయాపన జాప్యం చేయడం ద్వారా ప్రజలలో, ముఖ్యంగా రైతులలో ఒక ఆవేదన, ఆందోళన, ఇస్తారా ఇవ్వరా, ఎగ్గొడతారా అనే భయం ఉంది. దాన్ని తీర్చాల్సిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే కదా. వాళ్ళు మీరు ఇచ్చిన హామీ కదా, మీ హామీ మేరకే ఓట్లు వేసారు కదా, ఓట్లేసి ఎదురు చూస్తున్నారు కదా, అది ఆవేదన. ఇప్పుడు నెల జీతం వచ్చే ఉద్యోగికి నెల జీతం రాకుండా ఎంత బాధ ఉంటుందో, రైతుకు 6 నెలలకు ఒకసారి మనం అలవాటు చేసినాం. ఒక ఇది వస్తుంది, 6 నెలల తర్వాత నాకు 10 ఎకరాలకు 1,00,000 రూపాయలు వస్తాయి అనేది ఒక ఎదురు చూస్తున్నటువంటి వాతావరణంలో ఎందుకు డిలే చేస్తున్నారు? ఈ ఆర్థిక కష్టాలు ఉంటాయి, అవసరమైతే ఇంకా కొన్ని ఖర్చులు తగ్గించుకొని
రైతుకు టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన పొజిషన్ లో ఇవాళ అందులో 15,000 నుంచి 12,000 ఇస్తాం తగ్గిస్తామంటే రైతులు యాక్సెప్ట్ చేయరమ్మా. రైతులు ఆందోళన ఉన్నారు, ఆవేదన ఉన్నారు. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ఇది రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి అధికారంకి వచ్చిన పార్టీ ఇది అన్నిటికన్నా మించి టాప్ ప్రయారిటీ కావాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ తర్వాత ఏదైనా జరగాల. రైతును ఆదుకున్నప్పుడే రైతు, ఎందుకంటే 70% మన జనాభాలో 70% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. దాని ఇన్కమ్ ఎంత వస్తుంది, జీడిపిల వల్ల షేర్ అయితే కాదు. వాళ్ళు పేదరికంలో ఉంటారు, పొద్దున్న లేచి రాత్రంతా కష్టపడి పంట పండిస్తే అనేక కష్టాలమ్మా రైతుకి. పంట పండించాలి, పంట వచ్చిన పంటని మార్కెట్లో అమ్ముకోవాలి, మార్కెట్లో కనీసం మద్దతు ధర వస్తుందో రాదో తెలియదు. అప్పుల పాలైన సందర్భాలు చాలా చూసాం. ఎంతో కొంత మేలు చేసే స్కీమ్ ఇది రైతు బంధు. దాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ ఆవేదన డిలే చేయడం ద్వారా చాలా ఒక టెన్షన్ ఉన్నటువంటి వాతావరణంలో రైతులు ఉన్నారు. రైతు కష్టాలు తీర్చాల్సిన ప్రభుత్వం టాప్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. అసలు ఇన్స్టాల్మెంట్స్ ఆపకూడదు, ఇంకేదైనా తగ్గించుకోవాలి. కానీ ఇన్స్టాల్మెంట్ ఆపి 2 ఇన్స్టాల్మెంట్స్ వచ్చినాయి, 3వ ఇన్స్టాల్మెంట్ డేట్ వచ్చింది, ఎప్పుడు ఇస్తారన్న ఆవేదన ఉంది కదా. సతీష్ గారు, ఈ రైతు భరోసా ఏవైతే ఉంటాయో ముఖ్యంగా చెప్పాలంటే ఇవి ఇచ్చేదే పెట్టుబడి సాయం, పెట్టుబడి కోసం ఇచ్చేది. పంట వేసిన తర్వాత ఇస్తే వాళ్లకు నిజం చెప్పాలంటే అప్పటి వరకు తీసుకున్న అప్పుకు సంబంధించి ఆ వడ్డీకి వాటికే పోయే అవకాశం ఉంటుంది. సో పెట్టుబడి పెట్టేటప్పుడే ఇస్తే కనుక వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో వీటిని స్కిప్ చేయొద్దు అంటున్నారు విఠల్ గారు. ఖచ్చితంగా స్కిప్ చేయవలసినటువంటి సందర్భం కాదు. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడక ముందు ఏ విధంగానైతే ధరణి ద్వారా జరిగినటువంటి తప్పిదాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనం ఈ రైతు భరోసా పేరుతోటి ఏ విధంగా వృధా అయింది, ఎన్ని ఎకరాలకు వృధాగా ప్రజాప్రభుత్వం అంటే ప్రజల యొక్క ధనం ఏ విధంగా ఈ స్కీమ్ ద్వారా వేస్ట్ అయిందనేది సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాంటి వృధా ద్వారానే కదా, అంటే ఇది చేయాల్సింది కాదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ నాలా కన్వర్షన్ల వాటికి కానీ లేదంటే రాళ్ళు రప్పలు సాగు చేయనటువంటి భూములకు కానీ ధరణి ద్వారా ప్లాట్లైనటువంటి పొలాలకు కూడా కానీ చెల్లించినటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. మన ఛానల్లో చాలా ఛానల్లో కూడా చూసాం. ప్లాట్లైనటువంటి వాటికి కూడా ఈ ఏదైతే రైతు బంధు వచ్చినటువంటి దాఖలాలు ప్రత్యక్షంగా చూసినాం కదా. దాంతోపాటు ధరణిలో వాళ్ళు ఎప్పుడో పొలాలు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అది ప్లాట్లు అయిపోయిన తర్వాత హత్యలు చేసుకున్నటువంటి దాఖలాలు కూడా ప్రత్యక్షంగా చూసాం కదా. వాళ్ళకి ఎప్పుడైతే పాస్బుక్ ఉన్నటువంటి కన్వర్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇవన్నీ ఎగ్జాంపుల్ చూస్తే దీన్ని ఎక్కడో స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికోసం రైతు కాల్ ఉన్నారు, ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శర్వారెడ్డి గారు జనగాం నుంచి కాల్ చేస్తున్నారు. వీరు శర్వారెడ్డి గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. అచ్చా, ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే హలో శర్వారెడ్డి గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడండి, అందుకే మేబీ మీకు డిస్టర్బెన్స్ గా అనిపిస్తోంది. తగ్గించానండి, ఇప్పుడు క్లియర్ ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఆయన రాగానే మేము 1 సంవత్సరం అవినీతిని కట్టుకుంటే రైతులకు ఎప్పటికీ మేము ఇచ్చేవాళ్ళం అంటుండు. ఇప్పుడు 1 సంవత్సరం జీతాలు బంద్ పెట్టుకొని ఏమైతుంది ఎమ్మెల్యేలకు? అంత అవసరమా? హలో, ఓకే. 1 సంవత్సరము అవినీతి చేయకపోతే రైతులకు మొత్తము మేము అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళము అని చెప్పాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 1 సంవత్సరం జీతాలు బంద్ చేసుకొని ఎమ్మెల్యేలు అంత అవసరమా? ఓకే ఓకే శర్వారెడ్డి గారు, నుంచి మొత్తము ఐరన్ చేసేదాకా ఫ్రీగా పని చేస్తారు. జీతమే కాదు, 1 సంవత్సరం బంద్ రైతులు చచ్చిపోతారు పొలాలు దున్ని ఇక్కడ అప్పుల పాలై. సతీష్ గారు, వాళ్ళు ఓట్లు వేపించుకోమని అయిపోతా సిట్టింగ్ కేసు కూడా పెడతారు. అసలు రైతులు ఇట్లా మోసపోతారు. ఓకే 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 శర్వారెడ్డి గారు, మీరే సమాధానం చెప్పాలి. అంటే గతంలో అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, ఎలా ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఎలా నెరవేరుస్తారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఫేస్ చేసింది. ఆ టైంలో మాకు ఒక ప్రణాళిక ఉంది, మేము ఖచ్చితంగా చేస్తాము అని అన్నారు. ఇప్పుడు ఏదైతే శర్వారెడ్డి గారు మాట్లాడారో, ఒక ఫలానా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మేము 1 సంవత్సరం చేతులు కట్టుకుంటే సరిపోతుంది, అన్ని తీరిపోతాయని చెప్పేసి మాట్లాడింది. ఇప్పుడు ప్రస్తావించారు. దట్స్ ట్రూ. శర్వారెడ్డి గారు ఒక రైతుగా, ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ ముద్దుబిడ్డగా చెప్పినటువంటి మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి ఆపగలిగితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఆపొచ్చు అనేది వారి యొక్క వర్షన్.
మరి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగిందో ఏం జరిగిందో మనం ప్రత్యక్షంగా వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నరేష్ గారు, దాన్ని తీసుకుంటాం, మీ వాయిస్ ప్రస్తావించినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఖచ్చితంగా రైతులకు ఏదైతే రైతు భరోసా, మిగతా రైతు రుణమాఫీ కానీ మిగతా అంశాలు. సతీష్ గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. సాగుకు యోగ్యమైన భూమి లెక్కలు మీ దగ్గర ఉన్నాయి కదా? రాళ్ళు రప్పలు ఎక్కడున్నాయి, వెంచర్స్ ఎక్కడ వేశారు, నాలా కన్వర్షన్స్ ఎక్కడ అన్న లెక్క మీ దగ్గర ఉంది కదా? అంటే దానికి సంబంధించి క్లారిటీతోనే మీరు ఉన్నారు. సో వాటికి అన్ని తహసీల్ ఆఫీసులు ఉంటాయి. ఏ పంట వేశారు, ఎంత విస్తీర్ణంలో వేశారు అనేది, ఆ కొండలు గుట్టలు ఎవరికి ఏంటి అన్న లెక్క మీరెందుకు బయట పెట్టట్లేదు అసలు? అందుకనే దీన్ని నేను ఇందాక నేను చెప్పినట్టుగా ఏవైతే 1,58,058 కోట్ల ఎకరాలకు వారు చేసినటువంటి రైతు రుణమాఫీ, రైతు బంధు ఏదైతే ఉందో గత ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు వచ్చిన తర్వాత 1,48,000 ఎకరాలకు సాగుయోగ్యమైనటువంటి భూమి ఉంది, దీనికి చెల్లించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి మంత్రుల కమిటీ తెలిసినటువంటి వివిధ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వాళ్ళు తెలిసినటువంటి లెక్క కదా. దాని ప్రకారం ఖచ్చితంగా వీటన్నిటికీ చెల్లించాలనేదే ప్రజాప్రభుత్వం మొన్న క్యాబినెట్ సబ్ కమిటీలో డిసైడ్ చేసినటువంటి నిర్ణయం. దాని ప్రకారంగా ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే వృధా చేసిందో ఇప్పుడు చేయకూడదు, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒక్క పంటకు చెల్లించి ఆగేది కాదు, నిరంతరంగా ఖచ్చితంగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. రైతు తిరుమల రెడ్డి గారు, మేడం నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడేసేయండి. తగ్గించామండి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా 130 సంవత్సరాల పార్టీ అనుభవం ఉందని చెప్పుకుంటూ వచ్చిందండి. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీ జీతం ఇస్తా ఉండము అని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తిండి లేక ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని. తర్వాత వాళ్ళు ఎక్కడండి 4th క్లాస్ ఉద్యోగస్తులను చూడండి, టీచర్లను చూడండి, ఏ స్థాయిలో ఉన్నారు. వాళ్ళతో రైతులను పోల్చి చూడండి, ఇలా ఆసరా పెన్షన్దారులను పోల్చి చూడండి ఒకసారి. వీళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది. వీళ్ళందరినీ పక్కకు పెట్టి వీళ్ళు నల్ల ఇబ్బంది పెట్టుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు మేము జీతాలు ఇస్తున్నాం, వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నాం అని చెప్తా ఉన్నారు. వాళ్ళలో కూడా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు ఎవరికి కూడా ₹1 బెనిఫిట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి వీళ్ళు మాకు అనుభవం ఉంది, అది ఉంది, మేము అన్ని సరి చేస్తాము అని చాలా చెప్పింది ఎలక్షన్ల ముందు. మరి వచ్చే ఆదాయం ఎటుపోతుంది, మరి ఎవరికి పెడతా ఉన్నారు? ఒక్క స్కీమ్ కూడా సరిగా అమలు చేయడం లేదండి. పెన్షన్దారులకు పెంచుతామన్న పెన్షన్ పెంచలేదు. గ్యాస్ 500కి ఇస్తామంటే 10లో ఒకరికో ఇద్దరుకో అండి, 10 మందిలో లెక్కేయండి ఎన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి, ఎన్ని లక్షల మందికి 500కి ఇస్తున్నారు. అసలు ఎక్కడ మా సర్కిల్లో మేము చూస్తే మా ఏరియాలో 100 మందిలో ఒక్కరికి కూడా రాలేదు. కానీ చెప్తా ఉన్నారు మేము ఇచ్చినాం, గ్యాస్ ఇస్తున్నాం అని. 200 యూనిట్ల కరెంట్ అంటున్నారు, అది 20% కూడా అమలు అయిపోలేదు. కానీ ఇచ్చేసినాం అని 100 కోట్లు పెట్టి అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు, పేపర్లలో అడ్వర్టైజ్లు ఇస్తున్నారు, వేరే రాష్ట్రాలకు పోయి చెప్తా ఉన్నారు. మళ్ళీ ఏడ మీటింగ్ ఉంటే ఆడ ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అబద్ధాలు చెప్తానే ఉన్నారు. కనీసం గ్రాస్ రూట్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా? 11 విడతలు పడ్డటువంటి రైతు బంధు కంటిన్యూ ఉన్నది కదా, దాంట్లో మరి మార్పులు చేర్పులు అంటే నడుస్తూనే చేసుకుంటే మార్పులు చేయొచ్చు. ఏదైనా ఉంటే దాన్ని కంప్లీట్ ఆపేసి నేను మార్పులు చేస్తుండా, రాళ్ళకి వేస్తున్నారు, గుట్టలకి వేస్తున్నా అంటే మరి నువ్వు రాళ్ళు గుట్టలకు తీసుకున్న వాళ్ళు ఎవరో నీ దగ్గర ఉంది కదా, నువ్వు బయట పెట్టొచ్చు లిస్టు. తిరుమల రెడ్డి గారు, మీ ప్రశ్న వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఒకటండి, అంటే ఇది ఒక సూచనగానే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పడుతున్న ఇబ్బంది, ముఖ్యంగా రైతు పంట వేసేటప్పుడు అప్పుబుట్టని పరిస్థితుల్లో వాళ్ళు పడుతున్న ఇబ్బంది వల్లే ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా అది సూచనగా తీసుకోవాలి. ఇది నెక్స్ట్ టైం ఇంప్లిమెంటేషన్లో అంటే వీళ్ళు వేయలేదని లెక్క తగ్గించేటువంటి ఇది ఉంటుంది అని ఏదైతే విమర్శలు చేస్తున్నారో ప్రతిపక్షాలు, దానికి సంబంధించి అది తోడయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ లెక్కలో కనుక మీరు తీసుకోకపోతే. నరేష్ గారు చెప్పండి, మీరే మాట్లాడదానన్నారు. అయితే ఇప్పుడు రైతులు ఎవరి ఆవేదన చూసినా ఏం చూసినా మిగతా దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఎవరికైనా సరే విట్లాలకు కానీ లేదా ఇంకా పట్నాయకులు కానీ అందరు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ రైతుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది రైతుకు, ఎంత సంక్షేమం ఇస్తే అంత మంచిది. అది పార్టీలకు అతీతంగా, అది కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానీ, కేంద్రం కానీ, రాష్ట్రం కానీ, ఎవరైనా కానివ్వండి.
రైతులకు ఎంత సపోర్ట్ చేస్తే ఆ రాష్ట్రం అంత బాగుపడుతుంది, దానివల్ల పంట పెరుగుతుంది, దానివల్ల కొంత రాష్ట్రం సౌభాగ్య దిశలో ముందుకు పోతుంది. ఎక్కడైతే రైతు మంచిగా ఉంటారో ఆ రాష్ట్రం మంచిగా వర్ధిల్లుతుంది అనేది మన నానుడి. ఆ రకంగా మీరు చేస్తున్నటువంటి హామీని ఎంతో ఆశ పెట్టుకొని 2 సార్లు వేయకపోగా కనీసం ఆ 2 సార్లు మీరు రైతు భరోసా కాకపోయినా గతంలో మాదిరిగా రైతు బంధు 10 వేసినా ఈరోజు రైతులు ఇంత వ్యతిరేకత రాకపోయేది. మీరు పెంచేది కొంచెం లేటుగా పెంచినా ఇవ్వాల్సినటువంటి 10,000 కూడా వేసి ఉన్నట్లయితే ఇంత వ్యతిరేకత రాకపోయేది. కానీ మీరేం చేసారు, 10,000 వేస్తారు, కేసీఆర్ గారి పేరే ఉంటది, 15,000 వేస్తే మాత్రమే మా పేరు వస్తుంది, లేదా అప్పటిదాకా దాన్ని రైతు బంధు అని పిలుస్తారు, తర్వాత మా రైతు భరోసా అన్నారు అని ఒక పేరు మాత్రం ఇమీడియట్ గా మార్చారు తప్ప దానికి కావాల్సిన నిధులు మాత్రం వెంటనే వేయలేకపోతా విఠల్ గారు మీ సూచన చెప్పండి, ఎందుకంటే మనకు సమయం అయిపోతుంది. మారుస్తా ఉన్నారు. కానీ నిజానికి ఎప్పుడైతే ఫండ్ రిలీజ్ చేయాలి, వాటికి కావాల్సిన నిధులు సమీకరించాలి అంటే రాదు. కానీ మూర్తికి మాత్రం 150,000 కోట్ల రూపాయలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. దాన్ని అడ్డుకుంటే మాత్రం రైతులు మన వాళ్ళని జైల్లో పెడతారు. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ నరేష్ గారు, విఠల్ గారు చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు రైతుల ఆవేదన చూసినాం, తిరుపతి రెడ్డి గారు వాళ్ళు చూసిన నిజమమ్మ, వాళ్ళ ఆవేదన ఫ్యాక్ట్. ఎందుకంటే అప్పు వాళ్ళకి పెట్టుబడి రాకపోతే ఏడిపోతారమ్మా, మళ్ళీ సాగుకారుల దగ్గరికి 2 రూపాయలు 3 రూపాయలు మిత్తుల కోసం పోతారు. సహజంగా అప్పు ఏడికెళ్ళి తెచ్చుకుంటానే కదా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ప్రభుత్వం అర్థం చేయాల్సిన పరిస్థితి, రైతు బంధు ఇస్తే రైతు బంధు కానీ రైతు భరోసా మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందమ్మా, అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఒక 10 ఎకరాల భూమిన రైతు 150,000 ఒక రైతుకి మా నరేష్ అన్నకి ఇచ్చినావు లేదా సతీష్ అన్నకి ఇచ్చినావు, ఏం చేస్తాడు? మళ్ళీ ఎరువులు కొంటాడు, విత్తనాలు కొంటాడు, వ్యవసాయ పనిముట్లు కొంటాడు, ట్రాక్టర్ కోసం కానీ అదంతా మళ్ళీ జిఎస్టీ ఎంతో కొంత జిఎస్టీ రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయ రూపంలో వస్తుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి మనీ సర్క్యులేషన్ అనేది ప్రజల్లో ఎప్పటికీ నిరంతరంగా ఉండాలి. అది రైతు ఏదైతే రుణమాఫీకి బదులు రైతు బంధు చేసి అండ్ ఫైనల్ గా ఇప్పుడు రైతులు కాల్ చేసి మాట్లాడడం కావచ్చు, ప్రతిపక్షాలు మాట్లాడడం కావచ్చు, మీరు ఇస్తా అన్న అమౌంట్ కన్నా తగ్గించడం అనేది కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వాస్తవంగా రాజకీయాలకు అతీతంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరానికి ఒక సాగుకు 6,000 రూపాయలు డిసైడ్ చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఒక పంటకు 6,000 చొప్పున 2 పంటలకు పొలం ఉన్నటువంటి రైతులతో పాటు రైతు లేనటువంటి ఎవరైతే పొలం లేనటువంటి వాళ్ళు వారికి కూడా ఖచ్చితంగా 10 నుంచి 12 లక్షల మంది ఉన్నారు కాబట్టి చూద్దామండి. ఇప్పుడు జనవరి 26వ తేదీన రైతు భరోసా జమ చేస్తాము అని జనవరి 26వ తారీఖున ఖచ్చితంగా ఎందుకంటే ఒక ప్రతిపక్షాల నుంచి అయితే ఒక విమర్శ ఉంది, ఇందులో కూడా అర్హులది తగ్గించేటువంటి అవకాశం ఉంది. సో చూద్దాము ఆ లెక్క ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విధంగా మాట్లాడారు. సో జనవరి 26వ తేదీన పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు సతీష్ గారు, విఠల్ గారు, నరేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.